దొంగ చేతికి తాళాలిస్తే ఏమవుతుందో తెలుసా అండి? తాను దొంగిలించాల్సిన సొమ్ముని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అదే జరిగింది ఈరోజు మా ఇంట్లో. తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈరోజు సండే అమ్మాయి స్నాక్స్ కావాలని అడిగింది. సరేనని చెప్పి వాళ్ళ డ్యాడీని అడిగితే డ్యాడీ 1000 రూపీస్ ఇచ్చి ఈ 1000 రూపీస్‌లోనే స్నాక్స్ కొనుక్కో అని చెప్పారు. నేను తను కలిసి స్మార్ట్‌గా బయలుదేరాం. ఓకేనా? నేను మనీ తనకే ఇచ్చేసి నీకు నచ్చినవి కొనుక్కో. మోర్ దాన్ 1000 రూపీస్ కాకుండా చూసుకో అని చెప్పాను. తను 1000 రూపీస్ చేతిలో ఉన్నాయి కదా! చాలా బాధ్యతగా కేవలం తనకు ఏవి కావాలో అవి మాత్రమే తీసుకుంది. అదే మేము షాపింగ్‌కెళ్తే బోలెడన్ని ఆర్డర్ వేస్తుందండి. సో, టోటల్‌గా తనకు కావాల్సినవి ఒక 3 ఆర్ 4 ఐటెమ్స్ మాత్రమే తెచ్చుకుంది. రస్కులు, బిస్కెట్ ప్యాకెట్సు, ఇప్పి, చాక్లెట్స్ ఎట్సెట్రా, ఎట్సెట్రా. టోటల్‌గా కేవలం 360 రూపీస్ ఆర్ చేంజ్ బిల్లు మాత్రమే అయింది. సో, మనీ విలువ తెలియాలంటే పిల్లలకి బాధ్యత అప్పచెప్పాల్సిందే కదండీ!